నమస్తే అందరికీ. ఇంట్లో అందరు సాంబార్లు చేసుకుంటానే ఉంటారు కదా! ఈరోజు నా స్టైల్‌లో చూసేయండి. చాలా సింపుల్‌గా ఉంటది. సాంబార్ పౌడర్లు, ఆ పౌడర్లు, ఈ పౌడర్లు అలా ఏమీ లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే చేసేసుకోవచ్చు. ఇక మొదలెడదామా ప్రాసెస్. ఒక బౌల్ తీసుకోండి, ఆయిల్ వేసుకోండి సరిపడినంత, జీరా కొంచెం వేసుకోండి, ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు ఇవన్నీ మీకు సరిపడినంత చూసుకొని వేసుకోండి. ఏ వెజిటబుల్స్ ఉన్నా అవి వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటది. ఇక్కడ నేను క్యారెట్టు, దోసకాయ, బంగాళదుంప, టమాటో వేశాను. ఇక్కడ సొరకాయ, ములక్కాయలు లేవు. అవి 2 కూడా ఉంటే చాలా టేస్టీగా ఉండేది. మీ రుచికి సరిపడినంత సాల్ట్, పసుపు కూడా వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని అవి ముక్కలు బాగా మగ్గాయి, ఉడికాయి అనుకున్నప్పుడు మాత్రమే కారం యాడ్ చేసుకోండి. కారం 1 స్పూన్ సరిపోతది. ఎందుకంటే నేను 1 కప్పు పప్పు మాత్రమే తీసుకున్నాను. కారం 1 స్పూను, కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసేసుకోండి. ధనియా పౌడర్ లేకపోయినా కూడా పర్లేదు. ఇక ఉన్న వాటితో వేసేసుకొని చక్కగా వెజిటబుల్స్ ఏసుకొని చేసుకుంటే అది చాలా టేస్టీగా ఉంటది. పిల్లలు చాలామంది ఇష్టంగా తింటారు కాబట్టి మాక్సిమం ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. సాంబార్ అంటే ఇష్టం నాకు. సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఇవంతా ఉడికేసాక చింతపండు రసాన్ని తీసుకోవాలనమాట. ఇక్కడ చింతపండు వచ్చేటప్పటికి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను. మీకు గనక ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చింతపండు రసాన్ని పోసాను. చింతపండు రసంతో పాటు ఇక పప్పుని ఉడకపెట్టేసుకున్నాం కదా! దాన్ని మెదిపేసుకొని పప్పు కలుపుకోవడమే. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అన్నీ కాంపన్సేట్ అవ్వాలంటే ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలనమాట. సో, ఇక్కడ ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత చింతపండు రసాన్ని పోసాననమాట. లాస్ట్‌లో ఒక చిన్న బెల్లం ముక్కేసినట్లయితే మనకి టేస్ట్ అన్నీ కాంపన్సేట్ అవుతాయి. ఉప్పు, కారాలు, పులుపులు. సో, అలా అనమాట. సో, అందుకని చిన్న బెల్లం ముక్కేసాను. ఇక్కడ పప్పు మెదిపేసుకొనేసుకున్నాను. కొందరికి సాంబారు పల్చగా ఉంటే ఇష్టం. కొందరికేమో తిక్కుగా ఉంటే ఇష్టము. మాకేంటంటే కొంచెం లైట్‌గా బాగా పల్చగా కాదు. ఒక మాదిరిగా పల్చగా ఉంటేనే ఇష్టము. సో, అందుకని ఒక గ్లాస్ వాటర్ దాకా కలిపేసాను. కొంచెం మీడియంగా తిక్కగా కాకుండా మీడియంగా వచ్చేసింది. సో, అదనమాట. లాస్ట్‌లో కాస్త కసూరి మేతి వేసుకొని దించేసుకోవడమే. మీకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇంకా బాగా మరిగించేసేసుకొని దించేసుకోవడమేను.